బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేతల క్షుద్ర పూజలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. మదనపల్లిలో ఇద్దరు వైసీపీ నేతల్ని కొత్త పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరుపులబండ ఆంజనేయ స్వామి గుడి దగ్గర వాళ్లు క్షుద్ర పూజలు చేసినట్లు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తకోట మండలం అటవీ ప్రాంతంలోని పప్పల వానపల్లి బిరుదా నారాయణ స్వామి ఆలయంలో పూజలు చేయడం కలకలం రేపుతోంది. మదనపల్లికి చెందిన వైసీపీ నేత డాక్టర్ సుబ్బారెడ్డి, సత్యసాయి జిల్లా కదిరికి చెందిన వజ్ర భాస్కర్ రెడ్డి క్షుద్ర పూజలు చేశారు. గ్రామస్తుల సమాచారంతో కొత్తకోట సీఐ రాజారెడ్డి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం వరకు డీఎస్పీ కార్యాలయంలో ఉంచి విచారణ చేసి వదిలేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు చేశామని వైసీపీ నాయకులు చెబుతుంటే అవి క్షుద్ర పూజలేనని గ్రామస్తులు అంటున్నారు. పూజలు చేసిన ఇద్దరు ఎన్నికల ముందు బీజేపీ నుంచి వైసీపీలో చేరారు. గతంలో బీజేపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా వజ్ర భాస్కర్ రెడ్డి పనిచేశారు. డాక్టర్ సుబ్బారెడ్డి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మదనపల్లిలో వైసీపీ నేతలు చేసిన పూజలు క్షుద్ర పూజల, కార్తీక పౌర్ణమి సందర్భంగా చేసిన పూజల, ఒకవేళ క్షుద్ర పూజలు అయితే ఎవరిపై చేశారు, ఎందుకు చేశారు, డీటెయిల్స్ ఏంటి? కార్తీక పౌర్ణమి రోజు ఏదైతే మదనపల్లికి చెందిన వైసీపీ నాయకుడు డాక్టర్ సుబ్బారెడ్డి, అదేవిధంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నాయకుడు డాక్టర్ వజ్ర భాస్కర్ రెడ్డి, వీరిద్దరూ తమ్మలపల్లి నియోజకవర్గం కొత్తకోట మండలంలోని ఒక మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న బిరుద నారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి రోజు పూజలు నిర్వహిస్తుండగా గ్రామస్తులు సమాచారం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత వారి మీద కేసు నమోదు చేసి 41C నోటీసులు ఇచ్చారు. అయితే తాము కార్తీక పౌర్ణమి రోజు పూజలు చేయడానికి వచ్చాము, అంతేకాని వేరే పూజలు కాదన్నారు. కానీ అక్కడ ఏదైతే నిమ్మకాయలు కానీ ఇతర గుమ్మడికాయలు అన్ని అక్కడ ఉండడంతో ఇది ఖచ్చితంగా క్షుద్ర పూజలనే గ్రామస్తులు చెప్తున్న నేపథ్యం. అయితే తమ మీద కావాలనే బురద జల్లడానికి ఈ విధంగా చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు అంటున్నారు. అయితే గతంలో వీరిద్దరూ ఎవరైతే డాక్టర్ సుబ్బారెడ్డి రాజంపేట పార్లమెంటుకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశాడు, అదేవిధంగా వజ్ర భాస్కర్ రెడ్డి హిందూపురం పార్లమెంటు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. వీరు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన పరిస్థితి. మొత్తం మీద వీరిద్దరూ ఇక్కడికి వచ్చి వారికి సంబంధం లేని ప్రాంతంలోకి వచ్చి, అది కూడా అటవీ ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయంలో ప్రార్థనలు చేయడం, ఏదైతే పూజలు నిర్వహించడం, అది క్షుద్ర పూజలుగా గ్రామస్తులు చెప్పడం కూడా కొంత అనుమానం కలిగిస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి విచారణ చేస్తున్నాము. ముందుగా వీరికి 41C నోటీసులు ఇచ్చి పంపించామని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద అయితే గ్రామస్తులు ఈ విషయం మీద ఖచ్చితంగా వీరు క్షుద్ర పూజలు చేయడానికి వచ్చారు, లేకపోతే ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయానికి ఎందుకు వస్తారు, కావాలని గుప్త నిధుల కోసం వచ్చారా అన్న కోణంలో కూడా పోలీసులు కేసు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రియా. రైట్ దామోదర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.